బోయిన్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ నెల 5న డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్ను కారుతో ఢీకొట్టిన నిందితుడిని అరెస్ట్ చేశారు పోలీసులు. టూ వీలర్పై పెట్రోలింగ్ చేస్తున్న ఓ కానిస్టేబుల్ క్యాబ్ను ఆపి ప్రశ్నించే క్రమంలో కానిస్టేబుల్ను ఢీకొట్టి పరారయ్యాడు క్యాబ్ డ్రైవర్. ఇక ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. క్యాబ్ డ్రైవర్ సంపత్ను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన కానిస్టేబుల్కు ట్రీట్మెంట్ కొనసాగుతుందని తెలిపారు పోలీసులు. నైట్ ఎటువంటి క్లూ దొరకలేదు. మరుసటి రోజు కూడా సుచిత్ర వైపు, అదేవిధంగా అల్లోవాల్ వైపు, ఈ బోయిన్పల్లి తాడ్బండ్ ఏరియాలో ఉన్న సీసీ కెమెరాలు అన్నింటినీ కూడా వెరిఫై చేసినప్పుడు మొదటగా స్పాట్ నుంచి అటు జుడియో అటువైపు ఒక ఈ వ్యాగనార్ వెహికల్ వైట్ కలర్ది ఉన్నట్టు చూసిన తర్వాత అన్ని సీసీ ఫుటేజ్లు అబ్జర్వ్ చేసి లాస్ట్కి వెహికల్ నెంబర్ ట్రేస్ అవుట్ చేయడం జరిగింది. ఈ వెహికల్ని ఈ సంపత్ కుమార్ అనే తను హైర్గా తీసుకొని క్యాబ్ అనేది నడిపిస్తున్నారు. ఆ జీపీఎస్ ఇతర టెక్నాలజీ తోటి అతన్ని దిల్సుఖ్నగర్ ఏరియాలో పికప్ చేయడం జరిగింది. ఈ డిఐ సర్దార్ నాయక్ నేతృత్వంలోని టీం తర్వాత అతని పిఎస్ తీసుకొచ్చి విచారించగా ఈ నేరాన్ని కన్ఫెస్ చేయడం జరిగింది.